వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను మీషోలో కొన్ని రిజైన్ మెటీరియల్ పర్చేస్ చేశాను. అవి నేను ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపించాలి అనుకుంటున్నా. ఇవైతే మౌల్డ్స్ అనమాట. మోస్ట్లీ చాలా అంటే చాలామంది యూస్ చేయడం చూశాను నేను. బేసికల్లీ మనం రిజైన్ ఆర్ట్స్ చేస్తున్నప్పుడు ఏదైనా స్టడ్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ అలా పిగ్మెంట్స్ ఏదైనా మిక్సింగ్ ఉంది, ఫ్లవర్స్ మిక్సింగ్ అలా ఏదైనా ఉన్నప్పుడు మనం కప్స్లో యూస్ చేస్తాం కదా, లైక్ పేపర్ కప్స్లో అలా యూస్ చేస్తాం కదా లిక్విడ్ని అలా. బట్ ఇక్కడ ఏంటంటే మౌల్డ్స్ కూడా మిక్సింగ్ కోసం అలా అంతా కూడా ఇక్కడ మౌల్డ్స్ నార్మల్ మౌల్డ్స్ ఎలా అయితే వస్తాయో ఈ కప్స్ కూడా అలాగే వచ్చాయన్నమాట. ఇవైతే నేను మీషోలో చూశాను. నాకు కాస్ట్ కూడా రీజనబుల్గా అనిపించింది. కాస్ట్ వచ్చేసి 234 రూపీస్ అనమాట. నియర్లీ సైజ్ బట్టి ఒక 3 పేర్స్ కప్స్ అయితే ఇచ్చారు. 3 సైజెస్లో మనకి 6 కప్స్ ఇచ్చారు. అండ్ ఇలాంటివి ఫిల్లర్స్ లాంటివి ఒక 2 ఇచ్చారు. స్టిక్స్ లాగా ఇంకొక 2 ఇచ్చారు. సో వర్తీ అనే అనిపించింది నాకైతే. బేసిక్గా మనం సపరేట్గా 1 బై 1 అలా తీసుకోవాలి అన్నప్పుడు ఇచ్చి ఒక్కటి కూడా చాలా ప్రైస్ ఉంటుంది. బట్ 6 ఇచ్చారు కాబట్టి కప్స్ లాంటివి నాకైతే వర్తీ అనే అనిపించింది ఆ అమౌంట్కి. ప్యాకింగ్, క్వాలిటీ అండ్ బేసిక్గా క్వాంటిటీ ఇవ్వడం కానీ అంతా ఆ అమౌంట్కి నాకు రీజనబుల్గానే అనిపించింది. బేసిక్గా మనం డిజైన్లో ఏదైనా ఆర్ట్స్ అలా చేస్తున్నప్పుడు మోస్ట్లీ నేనైతే కప్సే యూస్ చేస్తాను. పేపర్ కప్స్ ఉంటాయి కదా, అవి కొంచెం లిక్విడ్ కూడా మనం ఏదైనా చిన్న స్టడ్స్ చేయాలి, ఇయర్ రింగ్స్ చేయాలి అన్నప్పుడు కూడా మనం ఎక్కువగా యూస్ చేయాల్సి ఉంటుంది కప్స్. అదంతా కొంచెం 5-6 డ్రాప్స్ కోసం కూడా ఒక కప్ని యూస్ చేసి పడేయాల్సి ఉంటుంది యూస్ చేసిన తర్వాత. సో ఈ మౌల్డ్స్ అయితే మంచిగా మనం ఎంత లిక్విడ్ అయినా కొంచెం చిన్న ప్రాజెక్ట్స్కి మంచిగా మిక్సింగ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ అదంతా డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ నీట్గా క్లీన్ కూడా చేసుకోవచ్చు, లైక్ రీయూస్ చేసుకోవచ్చు అనమాట. ఇవైతే ఇంకా లిక్విడ్ని తీసుకొని కొంచెం మనకి చిన్న సైజెస్ ఏమైనా స్టడ్స్ అలాంటివి చేస్తున్నప్పుడు వాటిల్లో నీట్గా ఫిల్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా చాలా వర్తీ అనే అనిపించింది నాకు ఈ ప్యాక్లో వాళ్ళు ఇవ్వడం. ఇవి యూస్ చేయడం అనేది చాలా తక్కువగా చూశాను నేను. మోస్ట్లీ చాలా తక్కువ మంది యూస్ చేస్తుంటారు. బట్ వాళ్ళకి అంటే క్లారిటీగా వీటిని ఎలా యూస్ చేయాలి ఏంటి కంఫర్ట్ ఉండి లేక కూడా అలా యూస్ చేస్తూ ఉండకపోయి ఉండొచ్చు. అండ్ ఫైనల్లీ ఈ కప్స్ అనమాట. చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి చూడండి 2. వీటిలో మనం జస్ట్ ఒక పెయిర్ స్టడ్స్ లేదా ఇయర్ రింగ్స్ అలా ఏదైనా జస్ట్ ఒక పిగ్మెంట్ కలర్ వేసి యూస్ చేసుకోవాలి అన్నప్పుడు మంచిగా వీటిని యూటిలైజ్ చేసుకోవచ్చు మనము. మళ్ళీ అది ఎండిపోయిన తర్వాత మనం నార్మల్గా తీసేయచ్చు కూడా. అదే పేపర్ కప్స్ అలా ఏదైనా అయితే మనం పక్కా మళ్ళీ పడేయాల్సి ఉంటుంది, మళ్ళీ యూస్ చేయలేం వాటిని. బట్ ఈ కప్స్లో అయితే అలా కాదు, మంచిగా మళ్ళీ మనం తీసేసి మళ్ళీ క్లీన్ చేసుకొనేసి కూడా యూస్ చేసుకోవచ్చు. సో కప్స్కి అలా అంతా కొంచెం అమౌంట్ వేస్ట్ అవుతుంది అనుకునే వాళ్ళైతే, లైక్ బిజినెస్ చేసేవాళ్ళు అలాంటి వాళ్ళకైతే ఈ కప్స్ అనేవి చాలా అంటే చాలా మంచిగా యూజ్ అవుతాయి. ప్రైస్ కూడా నాకైతే రీజనబుల్గానే అనిపించింది. ఇంకా ఈ 2 కప్స్ వచ్చేసి జస్ట్ నార్మల్గా మీడియం సైజులో ఉన్నాయి. ఇలా నార్మల్గా ఇచ్చారంతే. దీనికి హోల్డ్ చేసుకోవడానికి సైడ్స్లో ఇంతకుముందు ఇచ్చినట్లు అలా ఏమి ఇవ్వలేదన్నమాట. బట్ క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి. ఒక కొంచెం ఎక్స్ట్రా 5-6 పేర్స్ చేసుకోవాలి ఇయర్ రింగ్స్ లేకపోతే స్టడ్స్ అలా ఏమన్నా అన్నప్పుడు డిజైన్ కొంచెం ఎక్కువ వేసి మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఇవి. అండ్ ఇంకో సైజ్ వచ్చేసి దీనికంటే కొంచెం పెద్దగా ఇచ్చారు. అండ్ అవి పట్టుకోవడానికి హోల్డ్ చేయడానికి కూడా బాగున్నాయన్నమాట. ఇది కూడా మనం హోల్డ్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. ఇలా కొంచెం ఫోల్డ్ చేసి మనం లిక్విడ్ని అయితే ఆ డిజైన్ మౌల్డ్లో వేసుకోవచ్చు. సో అలా 2 ఇచ్చారు కాబట్టి చాలా క్వాలిటీ కూడా బాగుంది అండ్ మంచిగా ఎలాస్టిక్ లాగా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి నాకైతే చాలా బాగా నచ్చింది. లైక్ డిజైన్ ఇలా మంచిగా యూస్ చేసుకోవడానికి ఒక సైడ్లో అది ఇచ్చారు, అండ్ పట్టుకోవడానికి హోల్డ్ చేసుకోవడానికి ఒక చిన్నది లాంటిది ఇచ్చారు. క్వాలిటీ కూడా బాగుంది. డిజైన్ ఆర్ట్స్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళ కోసం, లైక్ చిన్న వాటికి ప్రాక్టీస్ చేసి నేర్చుకునే వాళ్ళకి అండ్ బిజినెస్ చేసే వాళ్ళకి ఇలాంటి కప్స్ ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి. పేపర్ కప్స్ అలాంటివి అయితే ఎక్కువ స్పేస్ అవసరం అవుతుంది అండ్ అవి యూజ్ చేసిన వెంటనే మనం పడేయాల్సి వస్తుంది. బట్ ఇవైతే అలా కాదు కాబట్టి ఇవైతే బెస్ట్ చాయిస్ అని చెప్తాను నేను ఎవరికైనా సరే. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా ఇలాంటివి అయితే తీసుకుంటే బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర చాలా అంటే చాలా వెరైటీస్ ఆఫ్ క్లే చిప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇవి నేను ఎంతవరకు నాకు అవసరమో అవి మాత్రమే ఇలా 2 బాక్సెస్లో పెట్టుకొని మిగతా అన్నీ కూడా పైన ట్రావెల్ బ్యాగ్స్లో పెట్టేశాను.
ఇవేంటంటే జస్ట్ నాకేమన్నా అవసరం ఉంటే ఈ 2 బాక్స్‌లోనే చిన్నగా ఏవైతే నాకు అవసరమో అవి మాత్రమే తీసుకొని మిగతాటివన్నీ పైన పెట్టేస్తే సరిపోతుంది కదా అనిపించింది. బికాజ్ నేను పీజీలో ఉంటాను కాబట్టి నా దగ్గర ఎక్కువ స్పేస్ ఉండదు. సో ఉన్న వాటిల్లో ఇలా యుటిలైజ్ చేసుకున్నాననమాట. సో అంతా నేను యూజ్ చేస్తూ ఉంటాను. మళ్ళీ అలా పెట్టేస్తూ వచ్చేసాను. సో అసలు ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయి, లైక్ క్లే చిప్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, వాటితో నేను ఏమేమి చేయగలుగుతాను, ఎన్ని వెరైటీస్ ఆఫ్ స్టడ్స్ ఆర్ ఇయర్ రింగ్స్ లేకపోతే ఇంకేమన్నా చేయొచ్చు, కీ చైన్స్ అలా ఏదైనా. సో అసలు ఎక్కడెక్కడ ఏ టైప్ ఆఫ్ డిఫరెంట్వి క్లే చిప్స్ ఉన్నాయో కూడా నాకు తెలియదు. సో అందుకే వాటినన్నిటిని అలా తీసి నీట్గా సెట్ చేసుకోవాలి అనిపించింది. చూడంగానే ఓకే ఫ్రూట్ రిలేటెడ్వి ఉన్నాయి అండ్ ఫ్లవర్ రిలేటెడ్వి ఇలా ఉన్నాయి. సో అలా కొంచెం చూసుకుంటే నాకు బెటర్గా అనిపించింది. ఓకే దీంతో ఏదైనా స్టడ్స్ చేద్దాం లేకపోతే దీంతో ఇయర్ రింగ్స్ చేద్దాం అలా చూసుకోవడం కోసం, క్లారిటీ కోసం అనమాట. సో నేను ఇలా క్లే చిప్స్ అన్నిటిని ఒక చోట వేసేసి మంచిగా ఇలా ఒక్కొక్కటి ఇలా డివైడ్ చేస్తూ వస్తున్నాను. అలా చాలాసేపటి తర్వాత మొత్తం డివైడ్ చేసేసాను అనమాట. 1 బై 1 నీట్గా ఎక్కువ ఉన్నవన్నీ ఇలా ఒక్కొక్క దాంట్లో ఫిల్ చేసేస్తూ వస్తున్నాను. ఇప్పుడు నేను వేస్తున్న బాక్స్ ఏదైతే ఉందో దాంట్లో మనకి 12 బాక్సెస్ లాగా ఇచ్చారనమాట. చాలా చిన్నదే, బట్ ఈ క్లే చిప్స్ అన్నీ ఈజీగా ఫిల్ అయిపోతాయి. ఇలా ఒక బాక్స్లో సపరేట్గా వేసుకున్నాము అంటే మనకి క్లారిటీ ఉంటుంది. ఏ క్లే చిప్స్ దేంట్లో ఉన్నాయి, మనం అవి ఎంతవరకు ఉన్నాయి, అవి ఓన్లీ ఇయర్ రింగ్స్కే యూజ్ చేయగలమా లేకపోతే కీ చైన్స్ కూడా యూజ్ చేయగలమా అలా. లేదా సరిపోవు అనుకుంటే నేను ట్రావెల్ బ్యాగ్ ఎప్పుడైనా కిందకి తీసినప్పుడు దాంట్లో నుంచి తీసుకొని అందులో ఉన్న క్లే చిప్స్ ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలా ఒక క్లారిటీ కోసం అనేసి ఇక్కడ నేను నీట్గా సెట్ చేసేస్తున్నాను. ఈ క్లే చిప్స్ని నెయిల్ ఆర్ట్స్కి కూడా యూజ్ చేస్తారు, బట్ నాకు వాటి మీద అంత నాలెడ్జ్ లేదు. నేను జస్ట్ రిజైన్ ఆర్ట్స్లోనే యూజ్ చేయడం తెలుసు నాకు. ఈ క్లే చిప్స్ అనేవి మనకి చాలా అంటే చాలా ఈజీగా దొరుకుతాయి. నియర్ బై స్టోర్స్లో అంటే కొంచెం టూ మచ్ ప్రైస్ ఉంటాయనే చెప్పాలి, బట్ ఆన్లైన్లో అలా చూసి తీసుకుంటే కొంచెం రీజనబుల్లే అనిపిస్తుంది నాకైతే. మీషోలో దొరుకుతాయి, ఫ్లిప్కార్ట్లో అండ్ అమెజాన్లో కూడా చాలా బల్క్గా ఒకేసారి దొరికే దానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, బట్ అవి కొంచెం ఎక్కువ అమౌంట్ అనిపిస్తుంది నాకైతే. లైక్ అమెజాన్లో నాకు టూ మచ్ ప్రైస్ అనిపిస్తుంది, ఫ్లిప్కార్ట్లో కొంచెం పర్లేదు, మీషోలో అయితే కొంచెం బెటరే అనిపిస్తుంది ప్రైస్. కానీ మీషోలో ఎక్కువ ప్రోడక్ట్స్ అయితే ఉండవు ఈ క్లే చిప్స్ సంబంధించిన వేటివి, నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉండవు అనమాట. నేను కంపేర్ చేస్తూ ఫ్లిప్కార్ట్, అమెజాన్, మీషో ఇలా మూడిట్లో మిక్స్ చేసి తీసుకుంటూ వచ్చానమాట. సో అందుకని అన్నీ నేను మిక్స్ చేసేసాను. ఫైనల్గా అన్నీ ఒక్కొక్కటి అలా మొత్తం సపరేట్ చేసేసి ఏమున్నాయి ఏంటి అన్నీ చూసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఏ వీడియోస్ చేయొచ్చు, వాటిలో ఏవేవి యూస్ చేసి ఎలా చేయొచ్చు అని నాకు ఒక ఐడియా అయితే ఉంది ఇప్పుడు. చాలా వరకు అన్నీ ఇలా సపరేట్ చేశాను, ఇంకా అసలు పేషెన్స్ పోయిందనమాట. అందుకే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.